నమస్తే. BTV7 న్యూస్‌కు స్వాగతం. నేను మీ సోని. వార్తల వివరాల్లోకి వెళ్తే విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో లేదు, అప్పుల్లో ఉంది. అప్పులు ఊబిలోకి నెట్టేయబడుతుంది. రాజీనామాతో పరిష్కారం కాదు. ఈ ప్రైవేటీకరణ ఆగాలంటే కేంద్రంతో చంద్రబాబు మాట్లాడాలి అన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేటువంటి అంశం ఈరోజు కాదు, దాదాపు కొన్ని సంవత్సరాలుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటాలు కానీ, లేదా ప్రైవేటీకరణ అనేటువంటి అంశం మీద ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు ఏ రకంగా ఒక సెంటిమెంట్గా తీసుకున్నారు అనేటువంటిది మనందరం చూసాం. ఇదేదో ఒక నియోజకవర్గానికో, ఒక ప్రాంతానికో, ఒక జిల్లాకో సంబంధించినటువంటి సమస్య కాదు. ఇప్పుడే పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏ పునాదుల మీద వచ్చిందో, ఏ పునాదుల మీద ఈ ప్రాంతానికి ఈరోజు విశాఖపట్నం అంటే ఉక్కు నగరంగా పేరుగాంచిందో మనందరం కూడా చూసాం. దానికి ఎంతమంది బలిదానం జరిగిందో, ఎన్ని పోరాటాలు జరిగినాయో, ఎన్ని సంవత్సరాలు దశాబ్దం పాటు ఏ రకంగా పోరాటం జరిగిందో, అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా మెడలు వంచి అప్పటికే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి నాయకురాలుగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ మెడలు వంచి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు ఈ కష్టాల్లో ఉంది అనేటువంటి పరిస్థితుల దగ్గర నుంచి ఈరోజు ఒక గొప్ప అవకాశం. గతంలో మేము 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఆ రోజు నుంచి దానికి వ్యతిరేకంగా పోరాటంలో, అది ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి, ఉన్నటువంటి కార్మిక సంఘాలకి, పోరాటం చేస్తున్నటువంటి పోరాట సంఘాలకి, పోరాట కమిటీకి అన్ని విధాలుగా సహకరించినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. ప్రజల సమక్షంలో అనేక వేదికల మీద కూడా నేరుగా ఆ రోజు కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని రాష్ట్ర ప్రజల పక్షాన దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి సందర్భాలు, ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు కూడా మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అయితే చేస్తామంటే ఇది ఆగేది కాదు, జరగదు, జరగబోదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ నిన్న కానీ, ఈ రోజు కానీ, రేపు కానీ ఎప్పుడన్నా ఒకటే, ప్రైవేటీకరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం 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 అనేటువంటి విషయాన్ని మొదటి నుంచి చెప్తూ వచ్చాం. దానికి కట్టుబడి ఉన్నాం. దానికి ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన, ప్లాంట్ పక్షాన ఏ రోజు ఎక్కడికన్నా ఏ పోరాటానికన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బోటు ప్రమాదంలో సుమారు 35 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని, బాధితులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలి అన్న వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు డిమాండ్ చేశారు. పక్కన ఉన్న బోట్లు వచ్చి ఈ మంట బోటు ముట్టుకుందని చెప్పేసి యాక్షన్ వచ్చి అందులో ఉన్న 5గురిని, సమీపంలో 5గురులు ఉన్న బోట్లో ఎప్పుడైతే మంటలు చుట్టూ వ్యాపించాయో, ఇంకా బోటు ఆర్పడానికి ఇంజిన్ కు ఆర్పే విధానం కనిపించలేదు, ఆగలేదని చెప్పేసి ఇప్పుడే బోటు ఓనర్ను, డ్రైవర్ను వెళ్ళి కనుక్కుంటే ఆ విషయం తెలుసుకుంటే ఆ విషయంలో చెప్పారు. మరి ఎటువంటి మా సహాయ సహకారాలు మరి ఎటువంటి ఇంజిన్ తోడు కూడా ఆపడానికి అవలేదనే ఉద్దేశంతో మరి పక్కనే ఉన్న బోర్డుని తీసి దాన్ని ఆ సమీపంతో ఇంకా మాకు బోర్డు దక్కదు, మొత్తం అగ్ని ఆహుతి అయిపోతుందని చెప్పేసి పక్కనే ఉన్న బోట్లోకి నీటిలో దూకి ఆ బోటుకి 5గురు ఎక్కి ఒడ్డుకి తీసుకొచ్చి వాళ్ళందరినీ జేడీ తోడి కూడా, ఇప్పుడు విజయ్ జేడీ ఉన్నారు, జేడీ తోడు కూడా మాట్లాడించాం. సమీపంలో ఉండే మరి ఆ బోట్లన్నీ వచ్చి వాళ్ళని ప్రాణ నష్టం అయితే జరగలేదు. మరి బోటు ఒక 35 లక్షల వరకు ఆ బోటు కాస్ట్ ఉంటారు. మరి అగ్గి అవుతాయింది. ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కనుక ఏ విధంగా వాళ్ళు ఆదరిస్తారో మత్స్యకారులు మరి బ్రతుకులందరూ మీ అందరికీ, మీడియా సోదరులందరికీ తెలిసిందే. వాళ్ళు సముద్రంలోకి వెళ్తే, ఆటకెళ్తే ఏదో ఆ చేపలు పెట్టి తెచ్చుకుంటే ఆ జీవనాలు బతుకుతారు, లేకపోతే లేదు. ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం ఉంది కనుక ఇప్పుడు సీఎం గారు కానీ, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గాని, మరి కేంద్రంలో ఉండే మరి బీజేపీ ప్రభుత్వం కానీ వాళ్ళు తక్షణం ఆదుకొని వాళ్ళకి తగిన బోటు మళ్ళా చేకూర్చే విధంగా వాళ్ళకి రాయితీ ఇవ్వమని ఒక మత్స్యకారుడిగా, ఒక బోటు ఓనర్గా మరి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ లో జిల్లా అధ్యక్షుడిగా ఉంది వాళ్ళ డిమాండ్ కాదు.
ప్రాధాయపడి అడుగుతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా కోరుతారు. ఇన్సూరెన్స్ అంటే గతంలో ఇన్సూరెన్స్ అయి ఉండేవి, ఏదైనా డ్యామేజ్ వచ్చిన ఇన్సూరెన్స్ వచ్చింది కదా. ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా చేయడం, ఇన్సూరెన్స్ కంపెనీలు రావడం మానేసాయి. కట్టిన సకాలంలో వాళ్ళకి ఇన్సూరెన్స్ రాకపోవడం చేయడంతో ఇన్సూరెన్స్ పాలసీలు ఎక్కువ అవడంతో వీళ్ళు కట్టుకోలేని పరిస్థితి. జీవనోపాధి గడవలేక ఇన్సూరెన్స్ కట్టుకోలేరు. ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ స్ట్రగల్ కమిటీ ఆధ్వర్యంలో VGH లో జీవో నెంబర్ 115 తమకి అన్యాయం జరుగుతుందని జీవో రద్దు చేయాలంటూ 11వ రోజుకి చేరిన నిరసనలు పట్టించుకోని ప్రభుత్వం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారికి, హెల్త్ మినిస్టర్ గారికి, కూటమి ప్రభుత్వానికి నమస్కరించి మా కాంట్రాక్ట్ బేస్ స్టాఫ్ నర్సెస్ తరపున ఒక విన్నపం చెప్పుకోవడానికి ఇలా వచ్చామండి. గత 10 రోజులుగా మరి మేము మా నిరసన తెలియజేస్తున్నాము. ఈరోజు 11వ రోజు అయినప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి మరి ఎలాంటి పిలుపు కానీ మాకు ఒక రకమైన ఏదైనా ఆన్సర్ కానీ రాలేదండి. మరి గత 14 సంవత్సరాలుగా ఎటువంటి రెగ్యులర్ నోటిఫికేషన్ లేక అనేక దఫాలుగా ఎన్నో సర్వీసెస్ని క్యాన్సిల్ చేసుకుని NRHM అని ప్రాజెక్ట్స్ అని చేసుకుని స్టేట్ గవర్నమెంట్లోకి వచ్చామండి. మా స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్లోకి వచ్చి కూడా 8 సంవత్సరాలు పూర్తయి 9వ సంవత్సరం అవుతుందండి. మరి గత కోవిడ్లో కూడా ఎంతోమంది కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీస్ వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. మరి అదే రెగ్యులర్ గవర్నమెంట్ వాళ్ళు అయితే వాళ్ళ ఇళ్ళంట్లో వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి వేరొకరికి జాబ్ వచ్చును. మరి మాకైతే ఎవరికి మా వాళ్ళని కోల్పోయాం కానీ వాళ్ళ కుటుంబాలకి ఇప్పటికీ కూడా ఒక రక్షణ అనేది లేదండి, ఒక జాబ్ సెక్యూరిటీ అనేది లేదు. మరి మాకు కూడా మరి ఎలాంటి జాబ్ సెక్యూరిటీ లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, మెడికల్ లీవ్ లేవు. ఇలానే కాంట్రాక్ట్ బేస్లోనే మేము మగ్గిపోతున్నాము. మా సేవలను గుర్తించి మా కాంట్రాక్ట్ బేస్ వాళ్ళని రెగ్యులర్ చేయవలసిందిగా మా విన్నపాన్ని మన్నించి వినాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి వేడుకుంటున్నామండి. మరి నెక్స్ట్ స్టూడెంట్స్ భవిష్యత్తు కూడా కదండి, వాళ్ళ కోసం కూడా ఆలోచించండి. మరి ఇప్పుడు రిలీవ్ అవుతున్న స్టూడెంట్స్కి కానీ ఎవరికి కూడా ఒక భరోసా లేదండి. 14 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేదు. మరి ఎంతోమంది చాలామంది నియర్ 50 సంవత్సరాలకు దగ్గర పడి ఉన్నారండి. ఒక నోటిఫికేషన్ వచ్చినా కూడా అప్లై చేసుకోలేని దౌర్భాగ్యంలో మేము ఏజ్ దాటిపోయి ఏజ్ బార్ అయిపోయి ఉన్నామండి. మరి ప్రభుత్వం మమ్మల్ని కూడా ఏజ్ అయిపోయిన వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని మా కాంట్రాక్ట్ బేస్ సర్వీస్ని దృష్టిలో ఉంచుకొని దశల వారీగా మీకు ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా కాంట్రాక్ట్ సర్వీసెస్ని రెగ్యులర్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. రాజమహేంద్రవరంలో పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి మరో శ్వేతపత్రం విడుదల చేయాలి. ముంపు గ్రామాల్లో అక్టోబర్ 3న గ్రామ సభలు జరిపించాలని ఆయన ఆర్పు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రధానంగా ప్రెస్ మీట్ ఉద్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు విషయం మీద ఒక వైట్ పేపర్ శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన శ్వేతపత్రం చదివినప్పుడు అందులో కొన్ని ఆందోళన కలిగించేటటువంటి అంశాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా గతంలో పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికకి శ్వేతపత్రంలో ఉండేటటువంటి అంకెలకి తేడాలు ఉన్నాయి. గతంలో చీఫ్ ఇంజనీర్ 2020లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినప్పుడు 106,000 కుటుంబాలు అంటే సుమారు 5 లక్షల మంది నిర్వాసితులు అవుతారని
వాళ్ళు అంచనా వేసి లెక్క కట్టించారు. చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రంలో 10,000 కుటుంబాలని తగ్గించారు. అంటే 10,000 కుటుంబాలు అంటే సుమారు 50,000 మంది నిర్వాసితులు. మరి వాళ్ళు ఏ గ్రామాలను తీసేస్తున్నారు, ఇందు నుంచి తొలగిస్తున్నారా అనేది వివరణ ఇవ్వలేదు. అది చాలా గ్రామాల్లో ఆందోళనగా ఉందండి. ఏ గ్రామాలు తీసేస్తున్నారు, నిజంగా మేము గతంలో ముగ్గురు అవుతున్నటువంటిగా చేసినటువంటి. రాజమహేంద్రవరంలో కామ్రేడ్ సీతారాం ఏచూరికి భారతరత్న అవార్డు ప్రకటించాలి. భారత పార్లమెంట్లో ఏచూరికి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి. సిపిఎం నగర కార్యదర్శి పవన్, సిఐటియు జిల్లా కార్యదర్శి పూర్ణిమరాజు డిమాండ్ చేశారు. ప్రజా పోరాటాలు పోరాటాలు అంత మాత్రమే కాదు, ఈ దేశంలో సిపిఎం కమ్యూనిస్టులు ఉన్నారు కాబట్టి మున్సిపల్ భూస్వాములు వీళ్ళందరూ కూడా కంట్రోల్లో ఉంటున్నారంటే వీళ్ళ వల్లే. లేకపోతే ధరలు వాళ్ళు స్టోరేజ్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా కామ్రేడ్ సీతారాం యేచూరి గారిని ఆయన ధన్యవాదాలు అర్పించడం ఒక ధన్యతగా మేము భావిస్తాం. జోహార్ సీతారాం యేచూరి. కామ్రేడ్ సీతారాం యేచూరి మరణం భారత కార్మికోద్యమానికి, కమ్యూనిస్టోద్యమానికి, పీడిత తాడిత ప్రజా ఉద్యమాలకి తీవ్రమైన లోటు అని చెప్పి ఈరోజు సీతారాం యేచూరి అకాల మరణానికి రాజమండ్రి ప్రజానీకం తరఫున, కమ్యూనిస్టు పార్టీ తరఫున, ఎంఆర్పిఎస్ తరఫున తీవ్రమైన సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. సీతారాం యేచూరి జీవితం మొత్తం కష్టజీవుల కోసం, పేదల కోసం, దళిత బడుగు బలహీన వర్గాల కోసం పోరాటాలతోనే 50 సంవత్సరాల జీవితాన్ని ప్రజా ఉద్యమాలకే ఖర్చు చేశారు. ఆయన వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల మొత్తాన్ని కార్మికుల, కర్షకుల అభివృద్ధి కోసం ఉపయోగించారు. జేఎన్యూ విద్యార్థి నుంచి భారత రాజ్యాంగం, భారత పార్లమెంట్లో 2 సార్లు రాజ్యసభ స్థానం దక్కిన వీటన్నింటినీ ప్రజా సమస్యల పరిష్కారానికే ఉపయోగించారు. ఆ రకంగా రాజమహేంద్రవరంలో వేధింపులు తాళలేక ఎండి ఆపరేటర్ గుండెపోటుతో మృతి. రేషన్ బియ్యం సరఫరాలు చేసే వాహనాలపై దాడులు ఆపాలి, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎండి ఆపరేటర్ సంఘం ఆందోళన నిర్వహించారు. ఎండి ఆపరేటర్ మీద దౌర్జన్యాలు, ఎండి ఆపరేటర్ మీద దౌర్జన్యాలు తక్షణమే గవర్నమెంట్ స్పందించాలి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. గంగాధర్ అన్న, గంగాధర్ అన్న, గంగాధర్ అన్నకి, గంగాధర్ అన్నకి, గంగాధర్ అన్నకి, కుటుంబానికి, గంగాధర్ గారి కుటుంబానికి. మా ఎండి సోదరుడు గంగాధర్ గారు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మా ఎండిఏ వ్యవస్థ వచ్చిన 3 సంవత్సరాలు బట్టి కూడా ఈ రాజమహేంద్రవరంలో ఎంతో చక్కగా 38వ వార్డులో ఏ రోజు కూడా ఎవరితో కూడా చిన్న డిస్కషన్ లేకుండా చక్కగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న మా గంగాధర్ అన్న అకాల మరణానికి చెందడం అనేది మాకు యూనియన్ తరఫునే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున కూడా నిజంగా మేము చాలా దుఃఖిస్తున్నాం. ఈరోజు
మా ఎండి వ్యవస్థ మీద అనేకమైన దాడులు. ఈరోజు గవర్నమెంట్ అది ప్రభుత్వ వ్యవస్థ. ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి పనిచేయవలసిన బాధ్యత మా మీద ఉంది. మేడం, మేము ఉదయం 6:30కే కార్డులు ఇవ్వడం కొట్టడం స్టార్ట్ చేసామండి. ఒక 4 వీధులు అయింది అండి. తర్వాత ఛార్జింగ్ ప్రాబ్లం వచ్చింది. సరే అని ఛార్జింగ్ పెట్టి మేము టిఫిన్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వ్యాన్ పెట్టి టిఫిన్ చేస్తున్నాము. ఛార్జింగ్లు పెట్టామండి మిషన్. అయితే ఈ లోపు టిఫిన్ చేసాము. మేము హార్న్ కొట్టుకోకుండానే జనం ఒక 50 మంది దాకా జనం లైన్లో వచ్చారు. అమ్మ ఎండ ఉంది కదా, అప్పుడే ఎందుకు వచ్చారమ్మా, నేను ఇంకా హార్న్ కొట్టలేదు కదా, ఛార్జింగ్లు అయిపోయినాయి, మార్నింగ్ నుంచి ఇస్తున్నాం కదా, నేను ఇస్తానని చెప్పారండి. చెప్తే సర్వర్ కూడా ప్రాబ్లం ఉందమ్మా, ఓపెన్ అవ్వట్లేదు, నేను ఇస్తాను, మీకు ఇస్తాను కదా, ఎందుకు లైన్లో నుంచున్నారు అమ్మ, నేను హార్న్ కొట్టాక వద్దురు కానీ అంటే ఈరోజు డేట్ ఎంత లేట్ అయింది. ప్రతిరోజు ప్రతి నెల మీరు ఇలాగే చేస్తున్నారు, మీ పని మీరు ఎందుకు ఎవరో నాకు చూస్తానని ఆయన ముఖం మీద ఒక ఆవిడ నాగమణి గారని 30 కేజీల కార్డు అండి, ఆయన ముఖం మీద కార్డు గెరట్టేసింది. అదేంటమ్మా, నేను చెప్తున్నాను కదా ఇస్తానని, ఇంత దౌర్జన్యంగా మీరు మాట్లాడితే ఎలాగంటే తలకో మాట మాట్లాడారండి. ఈలోపు వార్డు మెంబర్కి ఫోన్ చేశారండి. ఈ లోపు వార్డు మెంబర్కి ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే ఎందుకమ్మా వార్డు మెంబర్, నేను ఇస్తాను కదా, ఎవరు వచ్చినా మా పని మేము అయితే మేము ఇచ్చేస్తాము, ఇంకా 2 days ఉంటే అయిపోద్దమ్మా, మేము ఫ్రీ అయిపోద్ది, కంగారు పడకండి, ఇస్తాను, అందరికి ఇస్తాను అని చెప్పారండి. చెప్పే లోపు పరిపాలించడం కాంగ్రెస్కి వెన్నతో పెట్టిన విద్య. శాంతి భద్రతలు ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు అన్న మంత్రి పొన్నం ప్రభాకర్. బోలో గణేష్ మహారాజ్కు కాబట్టి గణేష్ మహారాజ్కు సంబంధించి తప్ప ఇంకోరి పేరు ప్రస్తావిస్తే పొరపాటు అవుతుంది. కాబట్టి జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా 10 సంవత్సరాల అధికారంలో ఉన్నోళ్ళు 10 నెలల్లోనే అసహనానికి గురై శాంతి భద్రతలకు భంగం కలిగిందని ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే విధంగా మాట్లాడితే పొరపాటు అవుతుంది. 10 సంవత్సరాలు పరిపాలించారు. ప్రతిపక్షంలో ఉన్నవాడు అధికారంలో ఉన్నవాడి కంటే ఎక్కువగా శాంతి భద్రతలు కాపాడడానికి సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ శాంతి భద్రతలు ఉండొద్దు, రాష్ట్రం అల్లకల్లోలం కావాలి, ఘర్షణలకు నిలయం కావాలని కోరుకుంటున్నట్టు అనిపిస్తుంది వాళ్ళు మారు మాట్లాడుతుంటే. ఇదే అంశం మీద శాసనసభలో చర్చ జరిగింది. ఆ రోజు నేను కూడా మాట్లాడినా. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి దెబ్బ తగిలే విధంగా కొంత కుట్ర జరిగేటువంటి విధంగా వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్లీ పోలీస్ అయినా శాంతి భద్రతలకు సంబంధించి ఉక్కు పాదం వేసి కఠినంగా వ్యవహరించాలనే ఆదేశాలు కూడా ఇచ్చాం. నిన్న కూడా 3 రోజుల కింద సిటీ పోలీస్ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్ అందరం కూడా హైదరాబాద్ కలెక్టరేట్లో సమావేశం పెట్టి చెప్పడం జరిగింది. ఈ 17-18 తారీఖు దాకా ఎటువంటి రాజకీయ ప్రకటనలు, సమావేశాలు, ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా నిమజ్జనంకు సంబంధించిన దాని మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోమని కోరుతా ఉన్నాం. రాజకీయపరమైనటువంటి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి న్యాయస్థానంలో ఉంది. ఆ అంశానికి సంబంధించిన న్యాయస్థానము శాసనసభ వేదికగా జరిగే అంశం మీద మీరు ఒకవేళ నిజంగానే రాజకీయపరమైన విమర్శలు చేసుకొని కొట్లాడుకోదలుచుకుంటే వినాయక నిమజ్జనం తర్వాత చేసుకోండి, కొంతసేపు విరామమని కోరుతూ దయచేసి ఎవరు కూడా ఇంక్లూడింగ్ కేటీఆర్తో సహా ఇంక్లూడింగ్ కేటీఆర్తో సహా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. దయచేసి నిశ్చింతగా ఉండండి. పరిపాలించే తాకత్ మీ ఒక్కరికి ఉందనుకోవద్దు. కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య పరిపాలించడము, శాంతి భద్రతల్ని కాపాడడం. నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను. తప్పకుండా శాంతి భద్రతలకు సంబంధించి ఎవరు భంగం కలిగించినా, నా పార్టీ నీ పార్టీ లేదు, ఎవరు ఇచ్చినా బరాబర్ కఠినంగా వ్యవహరించమని ఆదేశాలు ఇచ్చినాం. చూస్తుంటే వాళ్ళ ప్రకటనలు చూస్తుంటే ఎవరికైనా అట్లా అనిపిస్తుంది. 10 ఏళ్ళు పరిపాలించినోడు 10 ఏళ్ళు అదే అవన్నీ జరుగుతాయి. దాన్ని బయట చెప్తారా ఇంటెలిజెన్స్ రిపోర్టర్ను? చెప్తాను, ఎప్పుడు ఏ యాక్షన్ తీసుకున్నా తీసుకుందాం. అరకపూడి గాంధీ ఇప్పుడు ఇవాళ గణేష్ నిమజ్జనం అంటుంటే కూడా మళ్ళీ అట్లనే రేపు లేదా టైం ఎడిపోతా నేను. జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్. అందరు సహకరించండి, రేపు అందరు రండి. యూత్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో గొప్ప అన్న సంతర్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 40వ వార్డు కార్పొరేటర్ గుండు నాగేశ్వరరావు, 63వ వార్డు కార్పొరేటర్ గల్ల చిన్న తదితరులు హాజరయ్యారు.
రాజమహేంద్రవరంలో సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో స్థిరపడేందుకు చర్యలు తీసుకుంటామని సినిమా, ఆటోగ్రఫీ, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ప్రొడ్యూసర్ పవన్ కుమార్ గారు, అదేవిధంగా స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్టర్ సాయి విజయ్ శ్రీరామ్ గారు, అదేవిధంగా కో డైరెక్టర్ గిరి గారు, ఈ హీరో సందీప్ గారు, హీరోయిన్ కావేరి గారు, వీరందరూ క్రూగా ఉన్నటువంటి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి అనేటువంటి టైటిల్ తోటి రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమా, ముఖ్యంగా ఇప్పుడే ఆ టైటిల్ని ఆవిష్కరించాం. దానికి ముందు మాట్లాడినటువంటి సుప్రసిద్ధ నటులు, మనందరికీ చిరపరిచితులు గౌతమ్ రాజు గారు. ఆయన చాలా సినిమాల్లో అద్భుతంగా హాస్య నటుని ప్రదర్శించి మనందరికీ కూడా మనల్ని అందరినీ కూడా అలరించినటువంటి నటులైన ఆయన నేతృత్వంలో ఈ సినిమా జరుగుతుంది. ఈ సినిమా టైటిల్ని ఇవాళ ఆవిష్కరించాలనేటువంటి మాటతోటి వారు చెప్పినప్పుడు తప్పనిసరిగా ముఖ్యంగా రాజమండ్రి లాంటి ప్రాంతంలో ఈ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ చేసుకుని ఇక్కడే ఆ సినిమా టైటిల్ని ఆవిష్కరణ చేసుకోవటం అంటే కుమారదేవం సినిమా చెట్టు అది ఉన్నది మొన్న అక్కడ కుమారదేవం దగ్గర మాదే లాస్ట్ సినిమా సార్. ఆ చెట్టు దగ్గర మళ్ళీ ఇప్పుడు ఆ చెట్టుని మళ్ళీ రెనోవేట్ చేస్తున్నారండి. కుమారదేవం దగ్గర చేస్తారంటే ఈ జిల్లా ఇప్పుడు ఏర్పడిన కొత్త జిల్లాల్లో అది తూర్పుగోదావరి జిల్లా కింద వస్తుంది. కుమారదేవంలో షూటింగ్ జరుపుకోవటం, రాజమండ్రి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి రాజమండ్రిలో ఈ సినిమా టైటిల్ని ఆవిష్కరణ చేసుకోవడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. ముఖ్యంగా వచ్చేసి సందీప్ అద్వైతాలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్ రాజా గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, అండ్ వచ్చిన మంత్రి గారికి కూడా. అండ్ ఈ జర్నీ అనేది లైక్ మేము చాలా డిఫరెంట్ అండి. బేసికలీ ఏంటంటే ఒక 4 years బ్యాక్ సాయి వచ్చి నాకు ఈ కథ చెప్పాడు. అంటే జస్ట్ క్యాజువల్గా కూర్చొని డిస్కస్ చేసుకున్నాం అనమాట. నా దగ్గర ఇట్లా ఒక స్టోరీ ఉంది చదివి ఒకసారి వింటావా అంటే అది చెప్పుడాలి నువ్వు వింటా అంటే చెప్పాడు. మళ్ళీ 4 years తర్వాత అసలు మేము ఆ మధ్యలో కాంటాక్ట్ అయింది కూడా ఎప్పుడూ లేదు. సో సడన్గా ఒకరోజు కాల్ చేసి ఆ సాయి ఈ సాయి నాకు కూడా తెలియదు, ఫోన్ చేసి బ్రో నేను సాయి అంటే అది చెప్పండి బ్రో అన్నా. నేను అంటే నేను గుర్తుపట్టలేదు అప్పుడు కూడా. సో ఇట్లా కథ అనుకుంటున్నాను చేస్తావా అంటే డెఫినెట్లీ బ్రో, సో కథ విందామని చెప్పేసి
కథ చెప్పినప్పుడు అప్పుడు గుర్తుపట్టా, డార్లింగ్ నువ్వు సాయి కదా అంటే అప్పుడు నేను అవును డార్లింగ్ నేనే ఇలా అనుకుంటున్నప్పుడు చెప్పా కదా, సో చేద్దాం అనుకుంటున్నాను, నీకు ఓకేనా అంటే షూట్ డార్లింగ్ అప్పుడే విన్నా కదా, సో డెఫినెట్లీ చేద్దామని చెప్పాడు. సో థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా పవన్ డార్లింగ్కి థ్యాంక్స్ చెప్పాలి. చాలా బాగా చూసుకున్నాను నన్ను, ఉన్నన్ని రోజులు తమ్ముళ్ళని నన్ను కూడా సేమ్ ఈక్వల్గా ట్రీట్ చేశాడు. అండ్ ఇక్కడ కో యాక్టర్స్ మొత్తం మేము 4 మెంబర్స్ ఉన్నాం దీంట్లో. సో బేసికల్లీ మన చెప్పేయచ్చు, క్యారెక్టర్ పేరు చెప్పేయచ్చు. క్యారెక్టర్ మనోడు కామరాజు, తైలం, నా పేరు శివ, అండ్ మనోడి పేరు వచ్చేసి కనకం. సో ఈచ్ క్యారెక్టర్ అంటే మీరు ఆ క్యారెక్టర్ చూసినప్పుడు కూడా మీకు చాలా మన ఇంటి పక్కన వాళ్ళు ఉన్నట్టు రిఫ్లెక్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా హిలీరియస్ కామెడీ. అంటే మన బ్యాక్ టైంలో విన్న కామెడీ, లైక్ రేలంగి ఆ టైంలో విన్న కామెడీ అనిపిస్తుంది. సో చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. అండ్ మా హీరోయిన్ గారికి, కో యాక్టర్స్కి అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇది ఫస్ట్ సినిమానా? ఇందులో నేను రెగ్యులర్ సినిమాలో ఉంటుందా? ఎలా ఉంటుంది? ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన మినిస్టర్ గారికి అండ్ గౌతమ్ రాజు గారి సార్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ క్యారెక్టర్ నాకు ఎలా వచ్చిందంటే యాక్చువల్ కాస్టింగ్ అయింది. సో కాస్టింగ్ అయిన తర్వాత నా ఆడిషన్స్ కూడా ఏం చూడకుండా నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ మమ్మల్ని సెట్లో చాలా సపోర్ట్ చేశారు మా ప్రొడ్యూసర్ సార్ పవన్ సార్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆన్ ద సెట్లో ఆయనకి ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా వర్క్స్ చూసుకుంటూ మాకు ఏం కావాలి ప్రతిదీ చూసుకున్నారు పవన్ సార్, చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఇంకా మా కో ఆర్టిస్టులు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో మన మూవీలో నేను లక్ష్మి అనే క్యారెక్టర్ చేశాను. సో మీ అందరు సపోర్ట్, లవ్, బ్లెస్సింగ్స్ మా అందరికి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. నా పేరు కావేరి. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. అలాగే 4K ఫిలిం ఫ్యాక్టరీలో ఫస్ట్ ప్రొడక్షన్గా ఈ మూవీ రాబోతుంది. సో డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. నన్ను నమ్మి ఒక క్యారెక్టర్ అనేది ఇచ్చారు. ప్రొడ్యూసర్ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తూ ప్రతిసారి ఎంకరేజ్ చేస్తూ చాలా చాలా సపోర్ట్ చేశారు. మూవీ కూడా చాలా బాగా వచ్చింది. ఫ్రెండ్లీగా అందరూ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి మూవీ చేశాము. కో ఆర్టిస్టులు అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా చేశాము. త్వరలో ఈ మూవీ మీ అందరి ముందుకు రాబోతుంది. దీన్ని మనస్ఫూర్తిగా మీరు అందరూ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విలేజ్ గర్ల్ అంటే తను ప్రేమించిన అబ్బాయి కోసం ఏమైనా చేసే ఒక అమ్మాయి, ప్రేమ కోసం ఏమైనా చేస్తుంది తన బాయ్ ఫ్రెండ్ కోసం. లేదండి, ఇది నా డెబ్యూ ఫిలిం. చాలా బాగుంది. అంటే నాకు రాజమండ్రి అనేది చాలా ఇష్టం. ఎప్పుడూ రాలేదు, ఫస్ట్ టైం షూట్ కోసమే నేను ఇక్కడికి వచ్చాను. చాలా చాలా నచ్చింది నాకు ఈ రాజమండ్రి అనేది. లేదండి, బట్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది ఫిలిమ్స్లోకి రావాలని చెప్పి. సో సార్ అవకాశం ఇచ్చారు. సో నన్ను ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని అనుకుంటున్నాను. చేశానండి. గౌతమ్ రాజు గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అసలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.